నువ్వు అనుకున్నది జరగదని నాకు తెలుసు మాధవ. ఏమ్మా, కలిసిపోయావు, నా ఉమ్మడి కుటుంబం నాకు దొరికిపోయింది అన్నావు కదా, ఇప్పుడేమైంది? ఇంకా ఇక్కడే ఉన్నారే? మీరు అక్కడ కాదు ఇక్కడే ఉంటారని నాకు తెలుసు, అందుకే ఇక్కడికి వచ్చాం. మాధవ్ చాలా గొప్పగా ఆలోచించాడు, కానీ బావగారే అది అర్థం చేసుకోలేదు ప్రసాదు. మీరు మాధవ్ మనసు మార్చుకున్నాడు అన్నంతవరకే ఆలోచించారు. నేను రాఘవ్ గురించి ఆలోచించాను. తను మారడని నాకు తెలుసు. ప్రతి మగాడి గెలుపు వెనక ఒక ఆడదే ఉంటుందని గొప్పగా చెప్తారు. ఓటమి వెనక కూడా ఆడదే ఉంటుంది. చరిత్రలో కొన్ని వంశాలు నిలబడిపోయాయన్న ఆడదే కారణం, అంత పెద్ద కురు వంశం తుడిచిపెట్టుకుపోయిందన్న కారణం ఆడదే. రాఘవ తాళి కట్టి మరీ తన నాశనాన్ని వెంట తెచ్చుకున్నాడు. కారణం ఎవరైనా కానివ్వండి, కానీ నష్టపోతుంది వాళ్ళ కుటుంబమే కదా. వాళ్ళని అసలు ఇప్పుడు ఎలా కాపాడాలో ముందు అదా ఆలోచించండి. మాధవ, నీ ప్రయత్నం నువ్వు చేశావు. అల్లుడిగా, బిడ్డగా గొప్పగా ఆలోచించావు. అయినా ఫలితం కనిపించట్లేదు అంటే ఇక ఆ కుటుంబాన్ని, ఆస్తిని కాపాడుకోవడానికి ఒకటే దారుంది. ఏంటి ప్రసాదు? ఎదిరించడం. ఎదిరించడం ఏంటండి? ఏంటి ప్రసాదు, నువ్వేదో గొప్పగా చెప్తావనుకుంటే ఎదిరించమంటున్నావు? తప్పదమ్మా. అయిన వాళ్లే అయినా ధర్మదారి తప్పినప్పుడు 5గురే అయిన పాండవులు తిరగబడ్డారు. అందుకని ఇప్పుడు బావగారి మీద మాధవ్ని తిరగబడమని చెప్తున్నావా? ఇక్కడ మాధవ్ని ఎదిరించమంటుంది వాళ్ళ అన్నయ్యని కాదు, తెలుసో తెలియకో రాఘవ్ చేస్తున్న తప్పుని. ఆస్తి అన్నాదమ్ముల ఇద్దరి కష్టం. అలా ఎలా తన ఒక్కడే తాకట్టు పెడతాడు? ఇంట్లో లేనంత మాత్రాన ఉన్న ఆస్తి మీద మాధవ్కి హక్కు లేకుండా పోతుందా? మాధవ, ఆ ఒక్క విషయం నువ్వు సరిగ్గా ఆలోచించగలిగితే నువ్వు ఆస్తిని, నీ కుటుంబాన్ని రెండింటినీ కాపాడుకోవచ్చు. అసలు ఇప్పుడు మీరేం సలహా ఇస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? నాకు అర్థమవుతుంది. మాధవ్కి అర్థమవుతుందో లేదో తెలియట్లేదు. అసలు నీ ఉద్దేశం ఏంటి ప్రసాదు? ఏం సలహా ఇస్తున్నావు నువ్వు? మన మాట విననప్పుడు ఏమైనా చెయ్యాలి అంటే కోర్టులో కేసు వేస్తే సరిపోతుంది. పెద్ద మనిషివి, నువ్వివ్వాల్సిన సలహా అయినా ఇది? అది అల్లుడు కుటుంబం విషయంలో ఇలాంటి సలహా ఎవరైనా ఇస్తారా? అన్నదమ్ముల్ని కలపడానికి ఏదైనా చేస్తారు అనుకుంటే శాశ్వతంగా దూరం చేసేలా ఉన్నారుగా మీరు. ఉమ్మడి కుటుంబం విడిపోతుంది, నేను ఇష్టపడిన ఇల్లు ఇలా అయిపోతుంది అని నేను బాధపడుతుంటే ఆ ఇంటితో ఏ సంబంధం లేకుండా చేస్తావా ఏంటి ప్రసాదు? వాళ్ళు విడిపోతే నాకే వస్తుందమ్మా. ఆస్తి పోయి అందరూ చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతే నువ్వు అనుకున్న ఉమ్మడి కుటుంబం మళ్ళీ ఒకటవగలదా? నిలబడడానికి నేడుంటే ఏ రోజైనా అందరూ ఒకటవుతారు, అక్కడికే చేరతారు. నీడే లేకపోతే ఏం చేస్తారు? ప్రసాదు, మాధవ, నేను బాగా ఆలోచించే చెప్తున్నాను. మిమ్మల్ని కలపడానికి ఇది ఇప్పుడు ఉపయోగపడకపోవచ్చు. తన తప్పు తెలుసుకున్న రోజు రాఘవ్ కూడా అర్థం చేసుకుంటాడు. నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం. జయ, పద. భూమి, వస్తానమ్మా. మాధవ, మా నాన్న చెప్పింది నాకు అస్సలు నచ్చలేదు. బావగారి మీద కేసు పెట్టడం ఏంటి? అలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు నువ్వేమీ తీసుకోవద్దు. సరే సరేరా, ఈవినింగ్ కల్లా మన డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో వచ్చేయాల్సిందే. ఓకేనా? కాఫీ. సరే.
ఏంట్రా నీ ల్యాండ్ లాగేసుకున్నావని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసావంట? నీ దగ్గర తీసుకున్న అసలుకి రెండింతలు కలిపి వడ్డీతో సహా చెల్లించా. దొంగలెక్కలు చూపించి నా స్థలం లాగేసుకుంటే చూస్తూ ఊరుకుంటానా? అరే నోరులేస్తుందే. నువ్వు ఎవరన్నా చూసుకొని ఎగిరెగిరి పడుతున్నావో ఆ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ల్యాండ్ మాత్రమే తీసుకుంటే ఇట్టాగే రెచ్చిపోతారు, ప్రాణాలు తీయాలన్నాడు. ఎమ్మెల్యే దగ్గర న్యాయం దొరకకపోతే మంత్రి గారి దగ్గరికి వెళ్తాను. అవసరమైతే ఇంకా పైకి వెళ్తాను. నా స్థలం నాకు దక్కే వరకు ఎంత దూరమైనా వెళ్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి నా కాళ్ళ దగ్గరకే రావాలి. నాతో పెట్టుకుంటే వెళ్ళేది కాటికే. మర్యాదగా నోరు మూసుకొని వెళ్ళో, లేదంటే ఇట్నుంచిటే శ్మశానానికి పంపిస్తా. మీ అన్యాయాలను ఎదిరించడానికి ఎవరో ఒకరు వస్తాడురా. ఈ భానుప్రకాష్ జోలికి ఎవ్వడొచ్చినా బగబగమండే సూర్యులా దహిస్తా. నా గురించి తెలిసిన వాడు ఎవడైనా నా వైపు కన్నెత్తి చూడాలంటేనే గజగజ వణుకుతాడ్రా. ఇంకెవడొస్తాడు? హిరణ్యకశిపుడు కడుపును పుట్టిన ప్రహ్లాదుల్లాగా నీ కడుపును పుట్టిన నీ కన్న కొడుక నరసింహ అవతారంలో వచ్చి నీ అన్యాయాల్ని కబ్జాల్ని నిలువునా చీలుస్తాడు. చూస్తూ ఉండు. నీ చీకటి సామ్రాజ్యం భూస్థాపితం చేస్తాడు. ఏంటి భూస్థాపితం చేసేది? చెప్పమ్మా, ఏదో భూస్థాపితం అన్నారు. భూస్థాపితం కాదు నాన్నా, భూమి పూజ ఉందంట, రమ్మని పిలుస్తున్నారు అంతే. మరి కబ్జా అని ఏదో వినపడింది. అది కబ్జా కాదు నాన్న, పబ్జీ. వీళ్ళ అబ్బాయి పబ్జీ ఆడుతూ చెడిపోతున్నాడంట. కొంచెం భయం చెప్పమని అడుగుతున్నాడు పాపం. ఏం తమ్ముడు, అంతే కదా? సరే అలాగే వస్తానులే తమ్ముడు. ఇదిగో ఈ 50,000 తీసుకొని వెళ్ళి పూజ ఏర్పాటు చేసుకో. రేయ్, గొంతు తెరిచావంటే నీ అంతు చూస్తావు. పోయి ప్రాణాలు దక్కించుకో పో. రేయ్, తమ్ముడిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి రా. అలాగేనా? రా నడు. అన్నట్టు నువ్వేంటి నాన్నా ఇంత పొద్దునే బయలుదేరావు? ఎక్కడికి? ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉందమ్మా, ఆఫీస్కి వెళ్తున్నాను. నీ వయసు వాళ్ళంతా పబ్బులు డేటింగులు అంటూ ఎంచక్కా ఎంజాయ్ చేస్తుంటే నువ్వు మాత్రం చారిటీలు మీటింగులు అంటూ చాలా కష్టపడుతున్నావు. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఇదంతా మీరిచ్చిన ఇన్స్పిరేషనే అమ్మా. మీరు ఎన్జిఓ స్టార్ట్ చేసి ఎంతమంది పేదవారికి హెల్ప్ చేస్తున్నారో, ఎంతమంది ఆపదలో ఉంటున్న వాళ్ళని ఆదుకుంటున్నారో చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. నిజంగా మీ కొడుకుగా పుట్టినందుకు చాలా ఆనందంగా ఉందమ్మా. మా రక్తం పంచుకోవడమే కాదురా, మా ఆశయాలు కూడా పంచుకున్నావు.